అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు పాణ్యం నియోజకవర్గంలో మేల్కో యువత అనే ప్రోగ్రాము మా యువత మొత్తం అందరూ కలిసి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి రావడానికి ఏవేవైతే హామీలు ఇచ్చిందో యువతకు కానీ అన్ని వర్గాలకి అవి ఏవి కూడా అమలు చేయడం లేదు అనే ఉద్దేశంతోనే ఈరోజు మేల్కో యువత అని యువతలకు అందరికీ జరుగుతున్న నష్టం పైన మేము ఈరోజు ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ రోజు మీరు చూసుకుంటే యువతకి ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ ఇవన్నీ కూడా ఏవి కూడా కాలేజీలకి చెల్లించలేని పరిస్థితులలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. దీనివల్ల యువకులు వాళ్ళ ఎడ్యుకేషన్ మొత్తం అయిపోయినా కూడా వాళ్ళకి సర్టిఫికేట్లు రాని పరిస్థితులలో యువకులు ఉన్నారు. దానివల్ల వాళ్ళకు ఉద్యోగాలు కూడా తెచ్చుకోలేని పరిస్థితులలో యువత మొత్తం ఉంది. ఇవన్నీ ప్రజలకు తెలిసే విధంగా ఏదైతే జాబ్ క్యాలెండర్ అన్నాడు, జాబ్ క్యాలెండర్ లేదు. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లను తీసేసినాడు. ఈ రోజు వాళ్ళు కూడా ఏమి ఉద్యోగం లేకుండా ఏదో నామమాత్రం పనులు చేసుకుంటున్నారు. ఏదైతే వాళ్ళు చదువుకున్నారో దానికంటే ఉద్యోగాలు ఏం దొరకక కింది స్థాయి ఉద్యోగాలు వాళ్ళు చేయాల్సిన పరిస్థితులు వస్తుంది. వాళ్ళు ఏ ఉద్యోగంకైతే అర్హులో ఆ ఉద్యోగం కాకుండా వేరే ఉద్యోగాలు చేసుకునే పరిస్థితులలో ఈ రోజు ఈ పాణ్యం నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ కర్నూలు జిల్లాలో కానీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో కానీ ఈ రోజు యువత ఉంది. అదే విధంగా నిరుద్యోగ వృద్ధి ఇస్తా అని చెప్పినాడు. నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వడం లేదు. వాళ్ళు అధికారంలోకి వచ్చి దాదాపు 18-19 నెలలు అయిపోయినా కూడా ఈ రోజు వరకు ఒక్క నెల కూడా నిరుద్యోగ వృత్తి ఇచ్చిన పాపన పోలేదు కూటమి ప్రభుత్వము. ఇంకా చూసుకుంటే జాబ్ క్యాలెండర్ అన్నాడు. ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతా అని చెప్పినాడు. ప్రతి జిల్లాలో ఐటీకి సంబంధించిన సాఫ్ట్వేర్కి సంబంధించిన ఆఫీసులు పెడతా అని చెప్పినాడు. ఇవన్నీ పెడతా అని చెప్పిన ఆయన ఎలక్షన్లకు ముందర ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆయనకి అత్యధికంగా వైన్ షాప్లో మంచి బ్రాండ్లు మందు అమ్మాలనే దానిపైన ఉన్నంత ఇంట్రెస్ట్ రైతుల పైన కానీ యువత పైన కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి చేయడంలో కానీ ఆయనకు లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.